ఉన్మత్త పంచశతిని ఎవరు రచించారు? ఇది రచించడానికి కారణం ఏమిటి? అయ్యప్ప దీక్షితుల వారు ఉన్మత్త పంచశతిని రచించారు. భగవద్గీత జ్ఞానాన్ని బాగా అభ్యసనం చేసిన వారికి మయ్యేవ మనోధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అన్న శ్లోకము బాగా అవగతమైంది. మనస్సులో బుద్ధిలో ఆ స్వామిని ఉంచుకుంటే ఆ స్వామి నాలోనే నివాసం ఉంటాడు. మరి నేను పూజించేటువంటి నా శివుడు నిరంతరము నాతోనే ఉంటాడా లేదా? నేను మెలకువగా ఉన్నప్పుడు ఆయనను కీర్తిస్తున్నా, నిద్రలో ఉన్మత్తతతో ఉన్నప్పుడు, ఉన్మత్తత అంటే పిచ్చి, నేను ఆయన రూపాన్ని తలుచుకుంటున్నానా, నా నోటిలో నుంచి ఆయన మాటలే వస్తున్నాయా లేదా అని పరీక్షించాలనుకున్నాడు. పిచ్చి కలగాలి అంటే ఒక విత్తనాన్ని సేవిస్తే ఉన్మత్తత కలుగుతుంది, మత్తు కలుగుతుంది అని తెలుసుకున్నాడు. వెంటనే ఆత్మీయులనందరినీ పిలిచి, నేను ఈ విత్తనాన్ని సేవించి ఉన్మత్తతకు లోనవుతాను, అప్పుడు నేనేం మాట్లాడతాను మీరు గ్రంథస్థం చేయండి, అనంతరం నాకు వినిపించండి. ఆ విధంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను శివనామమే జపిస్తే నా జీవితం ధన్యమవుతుంది అని 2 గంటల తరువాత నా మత్తు తగ్గుతుంది, తగ్గాలి అంటే ఈ మందు సేవించాలి అని ఆ 2 మందులు వాళ్లకు అందజేశాడు. ఆయన చెప్పినట్టే మొదటి మందును సేవించిన తరువాత ఉన్మత్తతకు లోనైనటువంటి అయ్యప్ప దీక్షితుల వారు అర్కద్రోణ ప్రభృతి కుసుమై అర్చనంతే విధేయం ప్రాప్యంతే స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్యలక్ష్మీ ఏతజ్జానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయ సాధః పతాని అంటూ 500 శ్లోకాలను రచించారు. పంచశతి అంటే 500. దీని అర్థం ఏమిటి అంటే, శివుడు ఎందుకు పనికిరాని జిల్లెడు పుష్పాన్ని, తుమ్మి పుష్పాన్ని సమర్పించిన అద్భుతమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని ప్రసాదిస్తాడు. ఈ విషయం నాకు తెలుసు. ఏతజ్జానన్ అపి, తెలిసినా నేను వ్యర్థయన్ కాలమాత్మన్, నా కాలాన్నంతా విషయ భోగాలతో ప్రాపంచిక సుఖాలలో గడపాలని వ్యర్థం చేస్తూ ఉన్నాను, ఎలాంటి సాధన చేయట్లేదు, ఆత్మద్రోహం చేసుకుంటున్నాను అంటూ బాధపడ్డాడట ఆ పిచ్చిలో కూడా. అనంతరము ఇలా నువ్వు మాట్లాడావు అని వారంతా చెప్పగానే సంతోషంతో పొంగిపోయాడు. నిరంతరము ఆ శివుని యొక్క స్మరణను నేను మరవడం లేదు, ఏ స్థితిలో ఉన్నా మెలకువగా ఉన్నప్పుడు ఆయనను కీర్తించాలన్న ఆలోచన నాకు కలుగుతుంది, ఉన్మత్తతలో ఉన్నా కూడా ఆయననే ధ్యానిస్తున్నాను అంటే నా జీవితం ధన్యమైంది అని తెలియజేశారు. దీన్నే ఉన్మత్త పంచశతిగా మనం అభ్యాసం చేస్తూ ఉన్నాం. ఎవరైతే వీటిని అభ్యాసం చేస్తారో వారికి ఉన్న మత్తు వదిలి ఉన్మత్తత నశించి అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది.